ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈరోజు వీడియోలో మేమైతే ఊరు వెళ్తున్నాం అనమాట. ఏ ఊరు, ఏంటి, ఎక్కడికి, ఎందుకు వెళ్తున్నాము అదంతా కంప్లీట్గా వీడియో చూసినట్లయితే స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. మేము ఏ ఊరు వెళ్తున్నాము, ఏంటి, మా జర్నీ ఎలా ఉంటుంది అండ్ కార్లో అయితే వెళ్తున్నాం అనమాట. సో మా జర్నీ ఎలా ఉంటుంది, ఏంటి అన్నదైతే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఇప్పుడైతే మా జర్నీ స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చూసేయండి. ఆల్రెడీ సాధ్వి అయితే ఎక్కేసింది, కనిపించదు. సాధ్వి ఆల్రెడీ లోపల ఉంది, నాకైతే ఏం కనిపించట్లేదు మరి. మేమైతే ఇప్పుడు కార్లో ఉన్నాము, లాంగ్ డ్రైవ్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో చూసేయండి. వీడికి నిద్ర వస్తుంది. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఆఫ్టర్నూన్ 12 అరౌండ్ బయలుదేరాము. ఇంకా ఎప్పటికి వెళ్తాము ఏంటి అనేది చూడాలి. ఇదైతే లాంగ్ డ్రైవ్ కాబట్టి పీస్ఫుల్గా వెళ్ళడం చాలా బెటర్. ఆగి వెళ్ళడం కూడా చాలా బెటర్, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి, అలాగే ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి ఎట్ ఏ టైం. సో ఎంత లేట్ అయినా పర్వాలేదు అని మేమైతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో జర్నీ ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా, దీన్ని బట్టే ఆల్రెడీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అర్థమైతే కామెంట్ చేయండి. అండ్ ఇది మధ్యాహ్నం 1:30 అవుతుంది అరౌండ్. సో మేమైతే హోటల్కి వచ్చామన్నమాట. హోటల్ వివీరా అనమాట. అది గూగుల్ మ్యాప్స్ చూపించింది. సో వచ్చాము. చూడండి ఆ ఫ్యాన్ ఎంత పెద్దగా ఉందో. అసలు సాధ్వి అయితే అమ్మ ఎంత పెద్ద ఫ్యాన్ అని అన్నదన్నమాట. సో మేమైతే అక్కడ లంచ్ చేసాము. లంచ్ గురించి నేను చెప్తాను. ఆ లంచ్ అసలు టేస్ట్ అది ఎలా ఉంది ఏంటి అన్నది నేనైతే చెప్పేస్తాను ముందు వీడియోలో. సో గుణాంచి అయితే వాళ్ళ డాడీ దగ్గర ఆడుతున్నాడు. సాధ్వికి అప్పుడు బాగా ఆకలేస్తుంది అనమాట. సో ఆకలేస్తుందమ్మా అని అంటుంది. సో ఓకే వస్తుంది, ఉండమ్మా అని చెప్తున్నా అనమాట. అరుస్తున్నాడు. మేమైతే లంచ్ చేసేసాము. లంచ్ అయితే అయిపోయింది. వివేక హోటల్ అంట, సారీ వివీరా హోటల్ ఆన్లైన్లో చూసాను అనమాట. నియరెస్ట్ హోటల్ ఏదైనా ఓకే, టేస్ట్ కూడా ఓకే, అంతా బాగుంది. ఎప్పుడన్నా ఎవరన్నా ఇలా విజయవాడ రోడ్లోంచి వెళ్తుంటే వివీరా హోటల్ అని సెర్చ్ చేయండి, వస్తుంది. మీకు కూడా యూజ్ అవుతుంది కదా జర్నీ టైంలో అని చెప్తున్నా అనమాట. అండ్ ఫుడ్ ఎలా అనిపించింది మున్ను? బాగుంది, ఫుడ్ అయితే బాగుంది. అంటే మరీ ఎక్సలెంట్ అని చెప్పలేం కానీ బాగుంది. అంటే జర్నీలో తినడానికి అది సెట్ అయిపోతుంది అనమాట. అండ్ దాంట్లో టిఫిన్స్ ఉంటాయి, అలాగే నాన్ వెజ్, వెజ్ అన్నీ ఉంటాయి అన్నమాట. సాధ్వి ఏం చేస్తున్నావు? సాధ్వి క్యాండీ తింటుంది. ఈడేమో దీంతో ఆడుకుంటూనే ఉంటాడు ఎప్పుడు చూసినా. హాయ్ చెప్తున్నాడు మీ అందరికి. హాయ్. ఓకే, జర్నీ అయితే అలా అవుతూ ఉన్నది. టైం వచ్చేసి 3 అవుతుంది. సో మేము ఎక్కడ వెళ్తున్నాము ఏంటి అన్నది చూద్దాము. మార్నింగ్ అయితే మేము 12కి స్టార్ట్ అయినట్టున్నాము, చూడాలి. మేమైతే రూట్ మార్చి వెళ్ళామన్నమాట ఈసారి. నార్మల్గా అయితే మేము వెళ్ళే జర్నీకి 8 అవర్స్ చూపిస్తుంది, బట్ ఇప్పుడు 6 అవర్స్ చూపించింది. మేబీ ఆల్రెడీ మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది మీకు తెలిసిపోయే ఉంటుంది. తెలిస్తే కామెంట్ సెక్షన్లో మిడిల్లోనే కామెంట్ చేసేయండి, వీడియో మిడిల్లోనే. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అని అంటే, మేము సూర్యాపేట నుంచి లెఫ్ట్ తీసుకున్నాం అనమాట. లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనకి కొత్త రోడ్ అనేది ఉంది. సో ఆ కొత్త రోడ్లోంచి వెళ్దాము, ఒకసారి ట్రై చేద్దాము. సరే లేట్ అయితే అయ్యింది, లేదా బేగా వెళ్తే మనకు ఆ రోడ్ తెలుస్తుంది కదా, ఆ రూట్ తెలుస్తుంది కదా అని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. బట్ రూట్ అయితే చాలా బాగుంది. ఒక్క నెగిటివ్ పాయింట్ ఉంది ఆ రూట్లో.
మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినంత వరకు మధ్యలో ఆగడానికి పెద్దగా ఏం లేవన్నమాట. అంటే ఇప్పుడు పిల్లలకి ఏమైనా ఆకలి వేసింది అని అన్నా, లేకపోతే మనకి ఏమన్నా కాఫీ అటువంటివి ఏమైనా తాగాలి అని అంటే మధ్యలో ఎలాంటి డ్రాప్స్ లేవన్నమాట. సో అదొక్కటి నెగిటివ్ పాయింట్ తప్పితే రూట్ అయితే చాలా బాగుంది. అండ్ 6 hours చూపించిందనమాట మా జర్నీకి. సో మనకి ఏమేమి తగలవు అని అంటే విజయవాడ తగలదు, అలాగే ఏలూరు, విజయవాడ రూట్ కూడా చాలా నీట్గా ఉంది. అలాగే వెహికల్స్ అవి మంచి స్పేస్ కూడా ఉంది, ట్రాఫిక్ కూడా లేదు అండ్ చక్కగా ఉందన్నమాట. మేమైతే భయపడ్డాం అనమాట, కొత్త రోడ్డు కదా ఎలా ఉంటుందో ఏంటో, ఎందుకు వచ్చింది పాత రోడ్లోనే వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాము. బట్ ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఈ రోడ్ అయితే బాగుంది అండ్ అవర్స్ తగ్గిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ అందరికీ ప్రిఫర్ చేయొచ్చు ఈ రోడ్ అయితే. సో అందరికీ మెయిన్ డౌట్ ఏంటి అని అంటే ఈ రూట్లో మనకి ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయా అంటే, కార్కి మనం ఛార్జ్ చేసుకోవాలంటే ఛార్జింగ్ స్టేషన్స్ అవి ఉన్నాయా లేదా అని అంటే లేవండి, ప్రెజెంట్ అయితే లేవు. సో ఛార్జింగ్ పెట్టుకోవడానికి లేదు కాబట్టి ఆ వెహికల్స్ అనేవి ఈ రూట్లో కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. పెట్రోల్, డీజిల్ అలాంటి వాటికైతే అసలు ప్రాబ్లమే లేదు, ఎక్కడ పడితే అక్కడ బంక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో మేబీ ఫ్యూచర్లో రావచ్చని అనుకుంటున్నాం మేమైతే, ఎందుకంటే రూట్ అది చాలా బాగుంది అండ్ ఇది మొత్తం 3 lane రోడ్ అనమాట, చాలా స్పేషియస్గా చాలా బాగుంది. గునాన్స్ ఇటు 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 ఆ లక్క గునాన్స్ ఆ లక్క ఉన్నారనమాట. సాధ్వి తమ్ముడిని నేను చూసుకుంటాను, నా దగ్గర ఇవ్వమ్మా అని అడిగింది. కూర్చోబెట్టుకుంది పక్కన, ఒక 10 minutes చూద్దాం. బిజీ మేమైతే ఇంకో 2 hours 14 minutesలో అయితే రీచ్ అవుతాము. అండ్ మేమైతే మంచిగానే వెళ్ళిపోయామన్నమాట. ఒక 6 hours చూపించిన నార్మల్గా అయితే, బట్ మేము 7 hours వెళ్ళాము, ఎందుకంటే దారిలో ఫుడ్కి ఆగాము, అలాగే కొన్ని ప్లేసెస్లో ఆగామన్నమాట. అండ్ లాస్ట్లో మనకి అప్పటిదాకా అసలు ఏ ఫుడ్ ఐటమ్ దొరకలేదు మాకు. సాధ్వి ఆకలి 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 అంటే ఇంకా వాళ్ళ డాడీ లాస్ట్కి వచ్చేసరికి అక్కడ ఒక షాప్ కనిపిస్తే సో అక్కడ వాళ్ళ డాడీ తీసుకుంటూ ఉన్నారనమాట తనకి నచ్చినవి. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి మాకు ఇంకా 38 minutes అయితే పడుతుంది. అప్పుడు మాకు షాప్స్ కనిపించాయి, అప్పుడు దాకా అసలు ఏ షాప్లో కనిపించలే అనమాట. పోనీలే 30 minutes అన్న ఉంది కదా తీసుకో అంటే ఇంకా తీసుకున్నారు. సో ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాము. అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా రాజమండ్రి వచ్చేసాము అనమాట. సో సాధ్వి అయితే వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతుంది, తాతయ్య వచ్చేసాను బే వచ్చేయండి అని చెప్పి. సో మొత్తానికి అయితే చూడండి వాడు మా అమ్మని ఎలా చూస్తున్నాడో వాళ్ళ అమ్మమ్మని. అండ్ నాకు మెయిన్గా చెప్పాలి అని అంటే పీస్ఫుల్గా అనిపించేది ఈ కృష్ణుడిని అలా చూస్తూ ఉంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్లీ వచ్చేసాము ఇంటికి. ఒక చాలా రోజులు అయిపోయింది వచ్చి. ఆడేమో వెళ్ళడేమో అనుకున్నాను, బట్ వీడు అందరి దగ్గరికి బాగానే వెళ్ళిపోతున్నాడు అసలు. అండ్ వాళ్ళ అమ్మమ్మతో అయితే ఎంత మంచిగా ఆడుకుంటున్నాడో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. అదండి మొత్తానికైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట రాజమండ్రి. సో ఈ వ్లాగ్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మా జర్నీ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే చెప్పాను కదండి రూట్ మారిందని, తప్పకుండా ఆ రూట్లోంచి విజిట్ చేయండి, రూట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడి నుంచి రాజమండ్రి వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో తప్పకుండా వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామా మరి, టాటా.